హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ దినేష్ కుమార్ గట్టు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? సో 10th తర్వాత ఇందాక నేను అడిగినట్టు మనకి ఎంపీసీ, బైపీసీ, సమ్ అదర్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా. యెస్. మరి ఇలా ఇంటర్ ఎంపీసీ అయిపోయిన తర్వాత ఎందుకు ఎంసెట్ రాసి తర్వాత ఇంజనీరింగ్ వైపుకే రావాలా? ఇంకేం కోర్సెస్ లేవా సార్ మనకి? మీరు చూడండి 1,58,000 మంది ఇంజనీరింగ్ ఎంసెట్ క్వాలిఫైడ్. అవును. టోటల్ రిజిస్టర్డ్ 2,07,000. ఓకే. కానీ తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్నదే 2,40,000 మంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంసెట్ రాశాడు. ఇక్కడ మీరు చూస్తుండండి, చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వెళ్ళి డెమో ఇవ్వడము. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్లు కావాలి. ఆ టైంలో వాళ్ళు ఇంకా వేరే కోర్సెస్ గురించి చెప్పట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ యానిమేషన్ గురించి కానీ, ఫిల్మ్ టెక్నాలజీ కానీ, డైరెక్షన్స్ కానీ, వాయిస్ ఆర్టిస్టులు కానీ, లేకపోతే మనకి హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ కానీ, టూరిజం హాస్పిటాలిటీ కానీ, ఇవి ఎవరు చెప్పట్లేదు. నిజంగా చెప్పాలంటే టూరిజం హాస్పిటాలిటీ అనేది నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో. ఆ కోర్స్ చూస్ చేసుకొని మీరే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఎదిగి ఒక ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేయడము, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీకి ట్రావెల్ అసిస్టెంట్గా ఉండడము, లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ ఎవరు చేయలేకపోతున్నారు. ఈజియెస్ట్ జాబ్ చెప్పాలంటే అంటే అందరికీ కూడా సాఫ్ట్వేర్ వైపుకి వెళ్తేనే మంచి పిల్లనిస్తారు, ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, లైఫ్ త్వరగా సెటిల్ అయిపోతుంది అంటే ఇది ఒక మిత్ అలా ఉండిపోయింది అంటారా? ఇప్పుడు మీరు అనేది 100% కరెక్ట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రీసెంట్గా ఎన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, లే ఆఫ్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్లో జాబ్లకి వెళ్ళి తీసేస్తున్నారు. కానీ పేరెంట్స్కి ఇవేం పట్టవు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో లోపలి పొరలో దాగి ఉంది, సిఎస్సి తీసుకుంటేనే సెట్ అవుతాడు. సాఫ్ట్వేర్ మీరు ఒక టాప్ కాలేజ్ ఒక పేరు తీసుకోండి, ఎక్కడైనా సరే గూగుల్కి వెళ్ళి స్టూడెంట్కి చెప్తున్నాను, గూగుల్ లోపలికి వెళ్ళి ఆ టాప్ కాలేజ్ పేరు సెర్చ్ చేయండి, ప్లేస్మెంట్స్ అని కొట్టండి, ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ అని కొట్టండి. ఎవరికి ఎంత హైయెస్ట్ పే వచ్చింది, లీస్ట్ పే ఎంత వచ్చిందో చూడండి, యావరేజ్ పే ఎంత వచ్చిందో చూడండి. ఈ రోజు టాప్ 10 కాలేజీలు అని చెప్పుకోబడే కాలేజీలలో ఒక 1000 మంది స్టూడెంట్స్లో కేవలం 10 to 20% స్టూడెంట్స్కి మాత్రమే 6 lakhs అబోవ్ జాబ్స్ వస్తున్నాయి. రిమైనింగ్ 80% ఆఫ్ స్టూడెంట్స్కి 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో జాబ్స్ వస్తున్నాయి. ఈ 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో మీరు ఏ కోర్స్ చదివినా వస్తుంది కదా. అదేదో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ 3 years డిగ్రీ చేసిన తర్వాత వస్తుంది, 1 year వేస్ట్ కాదు, ఇంకా 1 year ఎక్స్పీరియన్స్ వస్తుంది, 1 year శాలరీ వస్తుంది, మీ లైఫ్ ని సేమ్ అదే విధంగా లీడ్ చేయొచ్చు. ఈ రోజు మీరు కోడింగ్ అంటారు, పైథాన్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, మెషిన్ లెర్నింగ్ అంటారు, ఈ కోర్సెస్ ఏవైనా సరే డిగ్రీ చేసి కూడా చేసుకోవచ్చు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? బీటెక్ లాంటి కోర్స్ మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు 100కి 100% మీరు చూస్ చేసుకోవాల్సింది కోర్స్తో పాటు కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇందాక చెప్పినట్టు ఇంజనీరింగ్ పేరెంట్స్ బుర్రలో నాటుకుపోయింది సాఫ్ట్వేర్ జాబ్ గురించి అని. కానీ చాలా మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా జాబ్స్ లేక ఖాళీగా వెయిట్ చేస్తున్నారు, ఆఫర్ లెటర్స్ కోసం చూస్తున్నారు, జాబ్ ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటంటారు? మంచి ప్రశ్న. మీరు అంటారు కొంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంటారు కదా. ఇంజనీరింగ్ 4 years అయిపోయిన తర్వాత 4th year లోనే వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వస్తుంది. కానీ 100కి 50 మంది స్టూడెంట్స్ ఆఫర్ లెటర్ చూసి మురిసిపోతున్నారు తప్ప జాబ్ లో జాయిన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఒక గేమ్. కాలేజ్ వాళ్ళు కూడా ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు తప్ప స్టూడెంట్స్ కి ఎప్పుడు జాబ్ లో జాయిన్ అవుతాడో వాళ్ళు కూడా తెలవట్లేదు. సంవత్సరాలు వెయిట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇదేంటంటే ఒక బిజినెస్. కాలేజ్ వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ కి జాబ్ మన కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగా చూపిస్తేనే మనకు అడ్మిషన్స్ అవుతాయి. అలా అని చెప్పేసే క్రమంలో 100 మంది విద్యార్థులకి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు. మీరు ఏ కాలేజ్లో అయినా ఎంక్వైరీ చేయండి. ఒక స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని తనకు ఫోన్ చేసేసి మీకు ఆఫర్ వచ్చింది కదా, మీరు జాయిన్ అయ్యారా అని అడగండి, జాయిన్ అవ్వడుతాను. ఎందుకంటే కంపెనీస్లో లేవు అక్కడ రిక్రూట్మెంట్స్. ఆ టైంలో వాళ్ళ అవసరం కొద్ది వాళ్ళు రిక్రూట్మెంట్ ఇప్పించారు, ఆఫర్ లెటర్ ఇప్పించారు, జాయిన్ అవ్వట్లేదు. అండ్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? స్కిల్స్ లేక, జాబ్స్ లేక కాదండి. ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే కొన్ని లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఆ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి స్టూడెంట్కి? క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కంపెనీ వస్తుంది, ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, తను ఆన్సర్ చేయలేకపోతున్నాడు. ఒక చిన్న కోడ్ ఇస్తుంది, క్రాక్ చేయలేకపోతున్నాడు, అందులో ఉన్న బగ్ని ఫిక్స్ చేయలేకపోతున్నాడు. ఇలాంటి స్టూడెంట్స్కి కంపెనీ తీసుకొని ఏం చేస్తుంది? అంటే ఆ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే మీరు ఈ 4 yearsని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. కాలేజ్ చెప్తుంది, కాలేజ్ చెప్పే దాంతో పాటు మీ వంతుగా మీరు ప్రయత్నించండి. చాలా ఓపెన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మనకి. ఇది గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ. గూగుల్ స్కాలర్స్కి వెళ్తే 100 PDF ఫైల్స్ వస్తాయి మనకి. మనం చదువుకోవాలి అనుకుంటే 100 రకాల ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయి. కానీ మనం అంతా డిపెండ్ అవ్వం. ఎందుకంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే మన దగ్గర ఈరోజు ఇంటర్నల్స్ ఉన్నాయి, రేపు ఎక్స్టర్నల్స్ ఉన్నాయి, మధ్యలో ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి టైం సరిపోతుంది. ఇంకోటి పనికి మాలిన సిలబస్ చాలా ఉంది. ఆ సిలబస్ని అప్డేట్ చేయట్లే. ఆ సిలబస్ అప్డేట్ అవుతే ఇండస్ట్రీకి కాలేజ్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ అవుతుంది. ఆ సిలబస్ అప్డేట్ అవ్వదు.
ఈ సిలబస్ని పట్టుకొని తను ఇంకా లాగుతూనే ఉంటాడు. ఫిజిక్స్ అంటాడు, కెమిస్ట్రీ అంటాడు, హ్యూమానిటీ సైన్సెస్లో మ్యాథమెటిక్స్ అంటాడు. మ్యాథమెటిక్స్ ఓకే కాదు అని ఎవరు అన్నారండి, కానీ ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో కాలేజ్ వాళ్ళు కూడా ఆ సిలబస్ని అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి, ఐఐటీలో ఉన్న కరిక్యులం ఎలా ఉంటుంది, బిట్స్ ప్లాన్లో ఉన్న కరిక్యులం ఎలా ఉంటుంది, టాప్ ఇన్స్టిట్యూట్స్లో మనకి నార్త్ ఇండియాలో టాపర్ ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఇంకా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ టాప్ ఇన్స్టిట్యూట్స్లో అక్కడ ఉన్న కరిక్యులం ఎలా ఉంటుంది. అవి కాకుండా కొన్ని యూనివర్సిటీస్ ఏవైతే యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఇలాంటివి మన హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీస్తో టైప్ అవుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న సిలబస్ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే కరిక్యులం కూడా చాలా ఇంపార్టెంట్. అవుట్డేటెడ్ సిలబస్ని పట్టుకొని స్టూడెంట్ని చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఉందండి, ఏదో ఎప్పుడో 5-6 సంవత్సరాల కింద ఉన్న సర్క్యూట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు చెప్తే మార్కెట్లో అప్డేటెడ్ సర్క్యూట్స్ చాలా వచ్చినాయి. రేపు ఇంటర్వ్యూలో అప్డేటెడ్ సర్క్యూట్ గురించి అడిగితే తను ఏం ఆన్సర్ చేయగలుగుతాడు, పైథాన్ ఉంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సరే ఇప్పుడు కొత్తగా వచ్చింది నేర్చుకుంటున్నారు, ఈ రోజు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగుంది. 4 years తర్వాత పైథాన్ కి మించి ఇంకొక లాంగ్వేజ్ వస్తే తను అప్డేట్ అవ్వకపోతే రేపు ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగినప్పుడు తనకి ఎలా తెలుస్తుంది. అంటే సిలబస్ లో ఫ్రీడమ్ ఉండాలి కాలేజెస్ కి, ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. మార్కెట్ కి అనుగుణంగా అప్డేట్ అవుతూ సిలబస్ ని మార్చుకుంటూ ఉంటే స్టూడెంట్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఇదే సిలబస్ ని పెట్టుకుంటూ వెళ్ళి ఇదే సిలబస్ ని మనకి రుద్ది చెప్తే రేపు ఇంటర్వ్యూర్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు తనకి అది రాకపోతే, ఇక్కడ మ్యాక్సిమం అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే థియరీ మీద కేవలం 20-30% ఇంట్రెస్ట్ పెట్టండి, 70% ప్రాక్టికల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఎందుకంటే ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మనం చదివింది ఏదైతే ఉందో పేపర్ మీద రాసి 100కి 70 మార్కులు తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు. మనం చదివినది ఏదైతే ఉందో రియల్ టైంలో అప్లై చేయాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చి ప్రోగ్రామింగ్ చేయమని ఒక కోడ్ ఇస్తే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో చాలా మంది వెనుకబడిపోతారు. నిజంగా చెప్పాలంటే ఎలా చేయాలి, ఏ ప్లాట్ఫామ్లో చేయాలి, కోడ్ ఎక్కడ రాయాలో తెలియని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ లేవు, జీరో ప్రాక్టికల్ నాలెడ్జ్. అలాంటి స్టూడెంట్స్ని మీరు ఏం చేస్తే వాడు సక్సెస్ అవుతాడు. అందుకే కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక వై జంక్షన్లో నిలబడేసి లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ఉంటాడు. ఏదో రూట్లో వెళ్తాము, అది ఇంజనీరింగ్ వెళ్తామా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్తామా, అంటే బీబీఏ కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సు, లేదంటే హోటల్ మేనేజ్మెంట్ వెళ్తామా, ఏదో కోర్స్ ఏది చూస్ చేసుకున్నా కూడా మీరు ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకున్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లాగా మనకు కనిపించే 2-3 కార్పొరేట్ కాలేజ్ లేవు, 170-200 కాలేజ్ ఉన్నాయి. వాళ్ళు చేసే అడావుడి, వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు చేసే పేపర్ యాడ్లు, వీటన్నింటిని చూసి మనం బ్లైండ్గా మోసపోయామనుకోండి, 4 years తర్వాత క్వశ్చన్ వాళ్ళది ఏముందండి అలా చెప్తారు. ఆ పేపర్లో యాడ్స్ ఘోరంగా ఉంటున్నాయి. సార్ ప్యాకేజ్ చూడండి 1 crore అంట. 1 crore ప్యాకేజ్ ఎంతమందికి వస్తుందండి, ఒకరికో ఇద్దరికో వస్తుంది. మీరు చూడాల్సింది యావరేజ్ పే, లీస్ట్ పే ఎంతమందికి వచ్చిందో చూడండి, 6 లక్షల లోపు ఎంతమందికి వచ్చిందో చూడండి. ఇది ఎవ్వరు చూడరు. సార్ 1.5 కోటి ప్యాకేజ్ అంటారు, నేను వెళ్ళిపోతా. మీ అబ్బాయికి కూడా ఆ 1.5 కోటి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు మన స్టూడెంట్ క్యాపబిలిటీ ఏంటి, మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి. ఇప్పుడు చదువు మీద నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటాను, చదువు మీద పెట్టే ప్రతి రూపాయి కూడా ఎక్స్పెండిచర్ కాదు, ఇన్వెస్ట్మెంట్ అనే ఫీల్ అవ్వాలి ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మా పక్కింటి అతను ఆ కాలేజీలో చదివాడు, తను యూఎస్కి వెళ్ళాడు, మా రిలేటివ్ ఒక అబ్బాయి ఆ కాలేజీలో చదివాడు, నేను ఆ కాలేజ్ పంపించకపోతే మా ఫ్యామిలీలో నాకు పరువేం కావాలి, ఇలాంటివి చూసుకుంటున్నారు. లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. ఆ డబ్బులు 4 years తర్వాత ఏమైపోతుందో వాళ్ళకే తెలియట్లేదు. ఏ టాప్ కాలేజ్ అని తీసుకోండి, 100కి 40% మంది స్టూడెంట్స్ జాబ్ లేకనే ఉన్నారు, ఖాళీగానే ఉన్నారు. స్టిల్ ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ ఉంది సార్ ఈ పాయింట్కి వచ్చేసరికి. ఎందుకనంటే చదువు ఉన్నవాడు ఇంజనీరింగ్ చదువుతాడు, ఇంకా టఫెస్ట్ జాబ్ స్టడీస్ కూడా చేస్తాడు, మంచి జాబ్ సాధిస్తాడు. మేబీ ఇక్కడ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి స్కిల్స్ వేరే టాలెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు ఈక్వల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయ్ ఎలా అయితే సంపాదిస్తున్నారో, ఒక బ్యాండ్ పబ్ లో బ్యాండ్ రన్ చేస్తున్న మ్యూజిషియన్స్ కూడా అంత లక్షలు సంపాదిస్తున్నారు. ఈక్వల్ లైఫ్ ఉంది ఇక్కడ, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు స్ట్రెస్ ఉన్నారు. ఈ పేరెంట్స్ కి ఎందుకు అర్థం అవ్వట్లేదు? పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ స్టూడెంట్ కి అవేర్నెస్ క్రియేట్ చేయట్లేండి. ఫస్ట్ బ్రాంచెస్ మీద అవగాహన కల్పించాలి. బ్రాంచెస్ అంటే ఇంజనీరింగ్ ఒకటే కాదు, మళ్ళీ బ్రాంచెస్ అంటే ఇంజనీరింగ్ అనుకుంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏమేం కోర్సెస్ అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఒక బ్యాండ్ ని రన్ చేస్తూ లక్షలు సంపాదించే వాళ్ళు అన్నారు కదా, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఒక్క సీజన్ లో 50 లక్షలు సంపాదిస్తున్నారు. మంచి ఫోటోగ్రఫీ. మనకి JNFAU ఉంది హైదరాబాద్ లో, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసప్ ట్యాంక్ లో ఉంటుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ పడింది. ఫోటోగ్రఫీ ఒక కోర్స్ అక్కడ. వాళ్ళేం అంతా బ్లైండ్ గా పెట్టలేదు కదా ఆ కోర్స్ ని. స్కల్ప్చర్ అంటే రాళ్ళని చెక్కడము, విగ్రహాలుగా మార్చడం, అదొక కోర్సు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ ఏమున్నాయి. ఇంటర్మీడియట్ అయిపోగానే స్ట్రైట్ గా వెళ్దామా, మనకున్న స్కోప్ మొత్తం మన ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకొని ఒక కోర్సును చూస్ చేసుకోవడమా. అందరూ సినిమా కూడా చూసారు 3 Idiots మూవీ.
అవును. అందులో తను ఫోటోగ్రఫీ కోర్స్ చేసినప్పుడు తను ఎలా లైఫ్ సక్సెస్ అయ్యాడు, హ్మ్. అంతకుముందు ఎలా సక్సెస్ అయ్యాడు చూసాము. ఇక్కడ కూడా అంతే, బ్లైండ్ గా వెళ్ళకండి. గొర్రెలాగా ఒకరు పోతున్నారని చెప్పేసి మనం వెళ్ళొద్దు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఇది ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్‌కి మెయిన్‌గా ఈ పాయింట్ అర్థం అవుతే చాలా మంచిది. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న వేలో లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలంటే మన ముందు కొంత లక్షల మంది పరిగెట్టేస్తున్నారు. ఎస్ వాళ్ళతో పాటు మనం రన్నింగ్ రేస్‌లోకెళ్ళాలి, ఫస్ట్ రావాలి అంటే సాధ్యం అవ్వదు కదా! ఆల్రెడీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం మనకన్నా ముందున్నారు. ఎస్ ఇప్పుడు ఇంజనీరింగ్ లో ప్రతి ఒక్క పేరెంట్ కంప్యూటర్ సైన్సే కావాలంటాడు. అవును. రీసెంట్ గా నా దగ్గరకు ఒక పేరెంట్ వచ్చాడు, స్టూడెంట్ తీసుకొని వచ్చాడు. ఎందుకు మీరు కంప్యూటర్ సైన్స్ కావాలనుకుంటున్నారు అన్న, అంటే మంచిగా ఉంటుందంట, జాబ్ బాగా వస్తుందంట, మంచి పేస్ వస్తాయంట అన్నాడు. హ్మ్. ఓకే సార్, కానీ మీ ర్యాంక్కి నార్మల్ కాలేజీలో వస్తుంది కదా, ఒకవేళ మీకు ఏ ఎన్ఐటీలనో ఐఐటీలనో ట్రిపుల్ ఐటీలనో ఎలక్ట్రికల్ వస్తుంది వెళ్తారా అన్నాడు. అనగానే ఇంకో నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతా సార్ అన్నాడు. సార్ 5 నిమిషాలు కూడా కాలేదు, మీరు కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్కి ఎలా షిఫ్ట్ అయిపోయారు అన్న. సార్ అవి టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్, అలాంటి కాలేజీలో చదవడమే అదృష్టం. ఇక్కడ కూడా సేమ్ అంతే, మీ ర్యాంక్కి ఒక ఆర్డినరీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వస్తున్నప్పుడు వెళ్ళకండి. హ్మ్. మీ ర్యాంక్కి పెద్ద కాలేజీలో ఎలక్ట్రికల్ మెకానికల్ వెళ్ళండి, తప్పేం కాదు. ఎందుకంటే వికసిత్ భారత్, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇండియా డెవలప్ అవుతుంది. సివిల్ ఇంజనీరింగ్ ప్రతి సంవత్సరం కూడా సీట్ల సంఖ్య చాలా తగ్గుతూ ఉంది. హ్మ్. రీసెంట్ గా చూడండి, సివిల్ మెకానికల్ మొత్తం కలిపి కూడా 8,000 సీట్లు లేవు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత సివిల్ మెకానికల్ కొరత ఎంత ఉంటుంది? నెక్స్ట్ జనరేషన్ అంతా ఈవీ, తగ్గిపోతుంది ఇంకా. నెక్స్ట్ జనరేషన్ అంతా ఈవీ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వానికి ఈవీ వెహికల్స్ లో ఎన్ని జాబ్స్ వస్తాయి? హ్మ్. నేను చెప్పేది ఇదే, ఫ్యూచర్ ని ఆలోచించి మీరు కోర్స్ తీసుకోండి. ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్ పెట్టేసుకొని దాని ప్రకారం వెళ్తే మధ్యలోకి రాగానే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏం చేయాలో ఎటు వెళ్ళాలో ఏం తెలియదు. ఈ కోర్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, మన రాష్ట్రం తీసుకున్న ఒక మంచి మార్పు కావచ్చు, కోర్ సబ్జెక్ట్స్ ని బతికించాలి, కోర్ సబ్జెక్ట్స్ లో కూడా రిక్రూట్మెంట్ ఎక్కువ జరగాలి స్టూడెంట్స్ ది అని చెప్పేసి కోర్ బ్రాంచ్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లో ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ స్టూడెంట్ కి 40,000 50,000 ర్యాంక్ వచ్చింది, ఎక్కడో 150-160 పొజిషన్ లో ఉన్న సిఎస్సి కాలేజ్ సీట్ వస్తుంది, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. అదే స్టూడెంట్ కి టాప్ 30 కాలేజ్లో ఎలక్ట్రికల్ వస్తుంది. ఇప్పుడు వాడు అక్కడికి పోవడం బెటరా, ఇక్కడికి రావడం బెటరా? ఇక్కడ బెస్ట్ కదా. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ కి మైనర్ డిగ్రీ గురించి తెలియదు, మైనర్ డిగ్రీ ఆఫర్ చేస్తున్న విషయమే తెలియదు. ఇలాంటి సమయంలో మైనర్ డిగ్రీ ఆఫర్ చేస్తుంది కాబట్టి ఈ పెద్ద కాలేజ్కి వస్తే లాభం ఏముంది? 1 కోర్ సబ్జెక్ట్ లో చదువుతున్నాడు, 2 మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లో వస్తుంది, 3 రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ లో చదవడం వల్ల తనకి కూడా మంచి గుర్తింపు వస్తుంది, 4 ఆ కాలేజీలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టాప్ ర్యాంకర్. మంచి ర్యాంకర్ల మధ్య మనం ఉన్నప్పుడు ఏమైపోతుంది? మనం మంచిగా అవుతాం. ఏ రైట్ పర్సన్ ఇన్ రైట్ కాలేజ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ కాలేజ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్. కథం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు, బ్రాంచ్ రాకపోతే, మీరు అనుకున్న కాలేజీలో రాకపోతే బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ కాండి, తప్పేం కాదు. కానీ కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకునే ముందు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడండి. ఎందుకంటే అడిషనల్ మైనర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో రావాలి అంటే మీకున్న 160 క్రెడిట్స్ తో పాటు ఇంకా 20 క్రెడిట్స్ ఎక్స్ట్రా రావాలి. ఆ ఎక్స్ట్రా క్రెడిట్స్ రావాలంటే అందరు కష్టపడేదానికంటే మీకు కొంచెం ఎక్కువ కష్టపడాలి. దానివల్ల మీకు 2 లాభాలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయింది, అప్పుడు మీరే రాజులు. ఎందుకంటే ఎలక్ట్రికల్ మార్కెట్ లో కోర్ సైడ్ వెళ్ళొచ్చు, ఎలక్ట్రికల్ కంపెనీ సైడ్ వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళొచ్చు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్ సైడ్ వెళ్ళొచ్చు, పవర్ సెక్టర్ సైడ్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వెళ్ళొచ్చు. మీకు నన్ను ఆపర్చునిటీస్ ఎవరికి ఉండవు. మీకు అటు కోర్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు కంప్యూటర్ సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు. సో మీకు అవకాశాలు ఎక్కువ కాబట్టి ఎప్పుడు కూడా ఒక బ్రాంచ్ కి ఎక్కువ మంచి ఉపాధులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఒక బ్రాంచ్ కి తక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని మాత్రం మీరు బ్లైండ్ గా ఫిక్స్ అవ్వండి. ఈజీ టఫ్ అనే వర్డే లేదు ఇంజనీరింగ్ లో. ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా కూడా అన్ని టఫ్. నిజంగా చెప్పాలంటే ఏఐఎంఎల్ చాలా టఫ్. ఎప్పుడు టఫ్ అంటే పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ చెప్పినప్పుడు, పర్ఫెక్ట్ గా నువ్వు ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. వాడు ఏం చెప్పకపోతే నీకు దాని టఫ్నెస్ తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న కాలేజ్ వాళ్ళకి సరిగా తెలియదు. వాళ్ళు ఏదో థియరీ చెప్తారు, నువ్వేదో థియరీ చదువుకుంటావు, అది అటానమస్ కాలేజ్, ఏదో రాస్తావు, పాస్ చేస్తారు, పంపిస్తారు. బయటికి వచ్చినాక తెలుస్తుంది కదా మీకున్న ఆపర్చునిటీస్ ఏంది, మీ లైఫ్ ఏంటి, అప్పుడు క్వశ్చన్. అందుకే ఇంజనీరింగ్ లో ఒకటి టఫ్, ఒకటి ఈజీ అని ఎప్పుడు మీరు ఫిక్స్ అవ్వద్దు. అన్నింటికి మంచి అవకాశాలు ఉన్నాయి, బట్ మంచి కాలేజ్ చూస్ చేసుకుంటేనే ఆ ఫెసిలిటీస్ మనకు దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.